న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా నామినేషన్ వేసిన సందర్భంగా జరిగిన హైదరాబాద్ కర్మాన్ ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ లో జరిగిన సమావేశంలో పాల్గొని ఉపన్యసించి అమరవాది గారి గెలుపును కాంక్షిస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్రావు, మాజీ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, సూరి, పులిపాటి ప్రసాద్, ఖమ్మం టౌను మాజీ అధ్యక్షులు గోళ్ల రాధాకృష్ణమూర్తి, ఖమ్మం టౌన్ కోశాధికారి మాశెట్టి వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చారుగుండ్ల వెంకటలక్ష్మీ నరసింహారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కరి సందర్భంగా పసుమర్తి చందర్రావు, వనమా సూరి, పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ అమరవాది గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరడం జరిగింది. సూర్య న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా నామినేషన్ వేసిన సందర్భంగా జరిగిన హైదరాబాద్ కర్మాన్ ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ లో జరిగిన సమావేశంలో పాల్గొని ఉపన్యసించి అమరవాది గారి గెలుపును కాంక్షిస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్రావు, మాజీ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, సూరి, పులిపాటి ప్రసాద్, ఖమ్మం టౌను మాజీ అధ్యక్షులు గోళ్ల రాధాకృష్ణమూర్తి, ఖమ్మం టౌన్ కోశాధికారి మాశెట్టి వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చారుగుండ్ల వెంకటలక్ష్మీ నరసింహారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కరి సందర్భంగా పసుమర్తి చందర్రావు, వనమా సూరి, పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ అమరవాది గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరడం జరిగింది.